బడ్జెట్లో తెలంగాణకు సౌతెల ప్రేమ చూపిన బీజేపీని తెలంగాణ ప్రజలు బొందపెట్టే సమయం వచ్చిందని సర్దార్ ఖాన్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కుంట్ల లక్ష్మారెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్, యువజన కాంగ్రెస్ నాయకుడు డప్పు గణేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించడం చూస్తుంటే తెలంగాణపై మోడీ ఆలోచన విధానం ఏమాత్రం మారలేదు. తెలంగాణపై అక్కసు కక్కుతూనే ఉందన్నారు. దీనికి పూర్తిగా బాధ్యత వహిస్తూ తక్షణమే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో సహా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. మోడీ ప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపెడుతుంది. దీనికి పూర్తిగా బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలే కానివ్వండి, తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మోడీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా తెలంగాణపై అక్కసు గొక్కుతూనే ఉన్నాడు. తెలంగాణను అసహించుకుంటున్న ఈ మోడీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీని బొంద పెట్టాలని ఈ సందర్భంగా మేము పిలుపు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మోడీ ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పూర్తిగా ధనికులకు అనుకూలంగా ఉండి పేదలకు ఏమాత్రం ఉపయోగం లేని బడ్జెట్. ఈరోజు ఫోన్ రీఛార్జ్ ధరలు పెంచి సెల్ ఫోన్ ధరలు తగ్గించడం జరిగింది. పేదలు ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువుల ధరలను పెంచి బంగారం వెండి ధరలు తగ్గించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే మోడీ గారు ఎవరి పనిచేస్తున్నారు, ఎవరి సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈరోజు మా సంతోషకరమైన ఒక విషయం, ఈరోజు మా రాహుల్ గాంధీ గారి ఆశయాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చూపెట్టినటువంటి యువతకు సంబంధించినటువంటి న్యాయ పత్రాన్ని ఈరోజు అందులోని కొన్ని భాగాలను ఈరోజు బీజేపీ ప్రభుత్వం కాపీ కొట్టిన విషయాన్ని మేము చూస్తుంటే ఈరోజు రాహుల్ గాంధీ ఆశయాలు ఏ విధంగా ప్రజలకు దేశ ప్రజలకే కాకుండా ఈరోజు మోడీ ప్రభుత్వానికి కూడా ఆకర్షితులు అయిన సందర్భం చూస్తుంటే మాకు సంతోషం కలుగుతుంది. దేశ ప్రజలారా, రాహుల్ గాంధీ గారి ఆశయాలను పూర్తి స్థాయిగా అమలు కావాలంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే నిరుపేదలకు న్యాయం జరుగుతుంది, నిరుపేదల సంక్షేమం బాగుపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణకు అన్యాయం చేసినటువంటి ఈ బీజేపీ పార్టీని తెలంగాణలో బొంద పెట్టాల్సిన సమయం ఆసనమైందని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపు ఇవ్వడం జరుగుతుంది.